कटाक्ष फल सिद्धि द्वारा शरन्नवरात्रि उत्सव महोत्सव समये चतुर्थ दिवसे ललिता त्रिपुर सुंदरी पूजनञ्च यदा ओम कलशस्य मुखे विष्णुकण्ठे रुद्रः समाश्रितः मूले तत्रस्तुतो ब्रह्मावत्ये मातृगणा स्मृता कुक्षोतु सागराः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदोऽथ यजुर्वेदः सामवेदो अग्निर्वणः अंगे शतगिताः सर्वे कलशाम्भो समाश्रिताः अत्र गायत्री सावित्री सरस्वती शान्तिः पुष्टिकरी तथा आयान्तु देव पूजार्थं भूतानां वामिहोपह्वये श्रियं श्रीगन्धं समर्पयामि अलङ्करणार्थे आयनेते परायणे दूर्वारोहन्तु पुष्पिणीः रदाश्च पुण्डरीकानि समुद्रस्य ग्रहायमेत् कैलासवासिनी देवी ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम गणाधिपाय नमः ओम बालचंद्राय नमः जयामुकेतया मातगुं सजामसे हिरण्यपात्रं मथो पूररते एकदेव यजमानः आयुस्तेजो ददातुनः कर्पूरगौरं करुणावतारं संसारसारं हृदयेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी हरः जनेर्भवादनः तस्मादरङ्गमामवो यस्य क्षयाय जनवथ आपो जनयदाजनः शुद्धोदकस्नानं समर्पयामि पञ्चामृतस्नानं करिष्येत् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्तजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः ताम् आवह जातवेदो लक्ष्मीं मनुभगामिनीं यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमद्यां हस्तिनाथप्रबोधिनीं श्रियं देवीमुपग्मये श्रीर्मा देवी जुषुतां काम्सोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां आत्मसाङ्गं स्वज्ञनापेतं सङ्गनागरसङ्गमः हरतोरनाथासंरत्नो भूतोऽयं प्रजगस्तकाम् ॐ मनःपक्वान् हरेशन्येन नानागन्धेष्टं कृतः आच्छिरेण सर्वदेवानां भूतोऽयं नागाले महालक्ष्मी महासरस्वती बाला त्रिपुरसुन्दरी राजराजेश्वरी देव्यै नमो नमः ओम जगदम्बा विश्वपालिने नमो नमः राहिमां कृपया देवा शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यदीपं दर्शयामि हस्तेन रक्षां धारयामि ओम राजाधिराजाय प्रवस्यदाहिनी या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः శ్రీమాత్రే నమః 27 సంవత్సరాలుగా అత్యంత వైభవోపేతంగా అమ్మవారిని ఇక్కడ కలశ స్థాపన కూడా చేసుకుని భక్త మహాశయులందరూ కూడా అమ్మవారికి అత్యంత శ్రద్ధా భక్తులతో నవరాత్రులు కూడా అమ్మవారికి నివేదన కూడా చేసుకుంటూ ప్రతిరోజు కూడా అత్యంత శ్రద్ధా భక్తులతో పూజను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఒక్కొక్క అలంకారముతో అమ్మవారిని కూడా ఆరాధిస్తూ భక్త మహాశయులందరూ కూడా అమ్మవారిని కొలుస్తూ కూడా ఇక భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధగా అమ్మవారిని కూడా కొలుస్తూ ఉన్నారు. ఇలాంటి అమ్మవారి యొక్క అనుగ్రహం భక్త మహాశయులందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమః శ్లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా షామర్పేట్ గ్రామ ప్రజలందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 27 సంవత్సరాలుగా మా షామర్పేట్ గ్రామంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ గ్రామ ప్రజలందరం కలిసి బ్రహ్మాండంగా జరుపుకుంటాం. సేమ్ ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు షామర్పేట్లో చాలా బాగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలకు అలాగే రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అందరికీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓం శ్రీమాత్రే నమః. గత 27 సంవత్సరాల నుంచి చిన్నగా ఒక 5-10 మందితో భవానీలతో స్టార్ట్ అయ్యి ఈరోజు 1000 మందితో భక్తులకు భవానీ భక్తులు షామర్పేటలో ఒక అఖండమైనటువంటి విజయ
దసరా ఉత్సవాలు జరుగుతాయి ప్రతి ఏడు. ఇలాగే ఎల్లకాలము జరగాలని అమ్మవారి ఆశీస్సులు, కట్టమైసమ్మ దయ వల్ల ఈ యొక్క కార్యక్రమం మేము విజయవంతం చేస్తున్నాం. ఇట్లాగే సాగాలని అమ్మవారిని కోరుతూ జై భవానీ, జై మాత. జై దుర్గామాత. గత 27 సంవత్సరాల నుంచి మాత్రము మా షామీర్పేట గ్రామంలో దుర్గామాత ఆవిష్కరణ మాత్రము చాలా బాగా నడుస్తుంది. అమ్మవారు చేసిన వాళ్ళకు, యూత్ వాళ్ళకు, దుర్గా భవాని వాళ్ళకు శ్రేయస్సులు, వాళ్ళకు కోరుకున్న కోరికలు కూడా తీర్చుతుంది. దుర్గా భవాని చాలా నమ్మకమైన అమ్మవారు. ప్రతి సంవత్సరము 27 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు వదలకుండా యూత్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. షామీర్పేటలో కొద్ది మందితో స్టార్ట్ అయిన ఈ అమ్మవారు ఈరోజు వేల భక్తులు ప్రతిరోజు పొద్దున సాయంత్రం పూజలు అందుకుంటున్న అమ్మవారికి మా గ్రామ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారు సేవా కృపాపం చేస్తుంది కనుక ఆ అమ్మవారు దీవెనలు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై భవానీ మాత. శ్రీమాతే నమః. పొద్దున సాయంత్రము మేము దుర్గామాత పూజ పట్టుకొని చాలా బాగా చేస్తాము. మేము పూజ చేసిన వద్దుగా కూడా మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. 27 సంవత్సరాల నుంచి మేము మంచిగా ఉత్సవంగా మంచిగా చేస్తున్నాము. జై దుర్గామాత. శ్రీమాత్రే నమః. మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి అవతారం ఎత్తుతుంది. మొదటి రోజు నైవేద్యము పరమాన్నం. రెండవ రోజు గాయత్రి మాత పులిహోర నైవేద్యం ప్రసాదంగా నివేదిస్తాము. మూడవ రోజు అన్నపూర్ణాదేవి దద్దోజనము నైవేద్యంగా నివేదిస్తాము. శ్రీ లలిత ఈరోజు నాలుగవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి. ఈరోజు మేమైతే నాకు ఇష్టం దుర్గామాత నవరాత్రులని 9 నైవేద్యాలు నిష్ఠతో చేసి ఆమెకి లలిత త్రిపుర సుందరికి నైవేద్యంగా సమర్పించాము. 5వ రోజు మహాలక్ష్మి అవతారం. ఆ రోజు నైవేద్యం పులిహోరగా నివేదిస్తాము. 6వ రోజు రేపు శుక్రవారము లక్ష్మీదేవి కుంకుమార్చన కూడా నిర్వహిస్తారు. ఈ సాయంత్రం టైంలో భక్తులు కూడా కుంకుమార్చన చాలామంది పాల్గొంటారు. కుంకుమార్చన బాగా జరుపుకుంటారు. 6వ రోజు రాజరాజేశ్వరి దేవి, ఆమెకు కట్ట పొంగలి నివేదనగా సమర్పిస్తాము. 7వ రోజు శాకరాంబాదేవి కూరగాయలతోటి ఆమెకు అలంకరణ చేస్తాము. 8వ రోజు సరస్వతీదేవి పిల్లలకి చదువులు ఇచ్చే తల్లి. పిల్లలు ఆ రోజు అందరూ చిన్నపిల్లలు బుక్కులు పెన్నులు అమ్మవారి దగ్గర పెట్టి తీసుకుంటారు. 8వ రోజు సరస్వతీదేవి దుర్గాదేవి. ఆ రోజు దుర్గాదేవి 9వ రోజు దుర్గాదేవి. ఆ రోజు మేము నిష్ఠతో 9 రకాల నైవేద్యాలు ధూపదీప నైవేద్యంగా నివేదన చేస్తారు. ఆ రోజు అన్నదానం కూడా చేస్తారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము దుర్గామాత అమ్మవారి లడ్డు ప్రత్యేకంగా మేము తీసుకుంటున్నాం. ఆమె దయ వల్ల మేము ఇప్పటికైతే చాలా బాగా అనిపిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గా విఘ్నేష్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గత 2.5 దశాబ్దాల పైచీలకు అంటే 28 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో గత ఏడాది నుంచి ఎలాగైతే జరిపిస్తున్నామో ఈ ఏడాది కూడా చాలా బాగా జరుగుతుంది. మరి ముందుగా గ్రామ ప్రజలకు మరి పొలిటికోస్ ఛానల్ స్పెషల్గా మరి ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి మీరు మాకు సహకరించడం జరుగుతుంది. ఎందుకంటే విలేజ్లో కూడా ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ అనేది జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ పూజ పట్ల ఒక భక్తి శ్రద్ధలు అనేది చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క హిందూ మన సనాతన ధర్మాన్ని పాటించి ఈరోజు చిన్న పిల్లల నుండి పెద్దల వరకు కూడా ఈ దర్శనాలు చేసుకుంటూ ఈరోజు అమ్మవారి యొక్క ప్రోగ్రాంని దిగ్విజయంగా జరపడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పూజని విజయవంతం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధాశక్తులతో ప్రతి ఒక్కరు కూడా వచ్చి పూజలో పాల్గొనడం జరిగింది. ఇంకా ఇప్పుడు 28 సంవత్సరాలు దాటింది. ఇంకా జరగాలని కోరుకుంటూ మరి ముందుగా శ్రీ పొలిటికోస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ నవరాత్రి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంటే దీని ప్రాశస్త్యం గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి కూడా ఒక అవేర్నెస్ అనేది లేదు.
ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక పాశ్చాత్య పోకడలకు పోవడం జరుగుతుంది. ఈ అమ్మవారి యొక్క విశిష్టత గురించి మన తల్లిదండ్రులు కూడా తెలియదు, వారు కూడా తెలుసుకోవాలి, పిల్లలకు కూడా తెలిసేటట్టు చేయాలి. ఎందుకంటే మన హిందూ ధర్మం అనేది సనాతన ధర్మం కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది. కానీ మన షామీర్పేట గ్రామంలో మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. ఇంకా బాగా చేయాలని పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంకా ఏజుడు వాళ్ళు కూడా కానీ ఈ భక్తి శ్రద్ధలు అనేది పిల్లలకు అలవర్చేటట్టు వాళ్ళకు నేర్పియాలి. దానివల్ల కొంచెం భక్తి శ్రద్ధ అనేది పెరుగుతుంది. ఏంటంటే పాశ్చాత్య పోకడలు పోకుండా మన ప్రతి ఇయర్కి వచ్చే అటువంటి దసరా నవరాత్రులు అనేది పిల్లలకు ఈ విశేష గురించి తెలియాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు చెడుతో పడుతున్నారు. దానివల్ల కూడా ఏమవుతుందంటే ఈ దసరా మన పండుగలు వచ్చే హిందూ ధర్మంలో వచ్చేటువంటి పండుగ మన తెలంగాణలో పెద్ద పండుగ దసరా. 9 రోజులు అంటే 9 రోజులు జరుపుకొని 10వ రోజు దసరాని మనం జరుపుకుంటాం. ఈ ప్రాశస్త్యం ఏంటంటే ప్రతిరోజు ఫస్ట్ డే బాలత్రిపుర నుంచి స్టార్ట్ చేసుకుంటే మహిషాసురమర్దిని వరకు మనం జరుపుకుంటాం. ఎందుకంటే చెడుపై మంచి పోరాటమే ఇది దసరాకు ప్రతీక. కానీ దీని గురించి తెలిసేటట్టుగా మనం అందరం చేయాలి. స్పెషల్లీ మీ పొలిటికల్ ఛానల్ కూడా లాస్ట్ ఇయర్ నుంచి మాకు రావడం జరిగింది, సపోర్ట్ చేయడం జరిగింది. గ్రామ పెద్దల నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరికి మీరు తెలియటట్టు చేయాలి. సో మా ఈ ఉత్సవ కమిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పొలిటికోస్ వారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరికీ శుభోదయం. పొలిటికోస్ న్యూస్ వాళ్ళకి చాలా కృతజ్ఞతతో ఉన్నాము. గత సంవత్సరం నుంచి మా దగ్గరికి వచ్చి మేము చేసే పూజలు కానీ మా విశిష్టత కానీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కొంచెం మీరు బాగా అందరికీ అవేర్నెస్ చేయడానికి కోసం బాగా హెల్ప్ చేస్తున్నారండి. యాక్చువల్గా మా షామీర్పేటలో 28 సంవత్సరాలు 28వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అమ్మవారు చాలా విశిష్టత అండి. ఇక్కడ దుర్గా భవాని అనగానే మేము పిలిచేసరికి వచ్చే అమ్మ మా దుర్గమ్మ. ఇక్కడ ఈ గల్లీలో చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. చిన్న పెద్దలే కాకుండా ప్రతి ఒక్క కులమతం భేదం లేకుండా అందరం కలిసికట్టుగా మేము ఇక్కడ ఈ దుర్గా భవానిని పెట్టుకొని కొలుపుకుంటూ ప్రతి ఒక్కరము అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. దసరా ఉత్సవాలంటే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. మేము ప్రతిరోజు భజనలతో పాటు కోలాటలతో పాటు ఆటపాటలతోని ఆనంద ఉత్సవాలతోని అలంకరణ చేసుకుంటూ అమ్మవారిని నిత్యం కొలుచుతూ ఉంటాము. అమ్మ అనగానే పిలిచే దైవం ఎవరు అంటే దుర్గా భవాని అని మాకు తెలిసిన ఒక నివేదన. ఇంకా చాలామంది భక్తులు ఫస్ట్ స్టార్టింగ్లో తక్కువగా వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు రాగా చాలా భక్తుల తండోపతండాలుగా తరలి రావడం జరుగుతుంది. నవరాత్రులు అనగానే 9 రాత్రులు అమ్మవారు శాంతి విజయం కోసం పోరాటం చేసి విజయదశమి రోజు జరుపుకునే పండుగనే విజయదశమి అని అంటారు. దీనితో పాటు మా ఊరికి మా షామీర్పేట ఊరికి గ్రామానికి అంతా శాంతి మంచి జరగాలని కోరుకుంటున్నాం. జై దుర్గా భవాని. జై శ్రీమాత్రి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.